ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, మస్తు అంటే మస్తు వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. కూల్ కూల్గా సూపర్గా ఉంది. నోట్లో పెట్టుకోగానే జారిపోతుంది. మస్తు ఈజీగా తినేయచ్చు వీటిని. చిన్నపిల్లలు అయితే మస్తు తింటారు. హలో హలో, మిమ్మల్ని ఈరోజు సమ్మర్ స్పెషల్ కూల్గా పాలతో ఒక మంచి స్వీట్ అయితే చేస్తున్నా. చేయడం మస్తు సింపుల్, అట్లనే టేస్ట్ గిట్లా సూపర్గా ఉంటుంది. అస్సలు మిస్ కాకండి, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకోవాలి. మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కాగబెట్టాలి. ఇప్పుడు ఈ పాలు మొత్తం ఈ కడాయిలో పోస్తున్నా. అట్లనే ఒక 1/2 గ్లాస్ వాటర్ గిట్లా పోయాలి. ఒక 1/2 గ్లాస్ పోస్తున్నా. ఇప్పుడు ఈ పాలని మంచిగా మసలనియాలి. అప్పటి వరకు మనం ఇది అగర్ అగర్ పౌడర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నేను, 120 రూపీస్. ఈ పౌడర్ తీసుకోవాలి మనం. చూడండి అగర్ అగర్ పౌడర్, ఇగో ఒక్కసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 కప్పు వాటర్లో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది మనకి, ఎక్కువ అవసరం లేదు. ఇది ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పాలలో వేయాలి. అంటే పాలు గిట్లా ఇప్పుడు కొంచెం పొంగడానికి వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని వేద్దాం. ఇది వేసి మంచిగా కలుపుకోవాలి. పాలు మాత్రం ఒక 5 మినిట్స్ అయినా మసలబెట్టాలి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు షుగర్ వేస్తున్నా. షుగర్ మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు పాలను మంచిగా మసలనియాలి. ఇంకా ఏం లేదు లేచేది. మనకి స్వీట్స్ కోసం కావాల్సింది 3 ఇంగ్రీడియంట్స్ అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. పాలు ఒక్కసారి మసలంగానే చాలా సింపుల్గా వేయొచ్చు. టేస్ట్ గిట్లా మస్తు ఉంటుంది. పక్కా మీరు ట్రై చేయండి, ఓకేనా? అట్లనే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిరు అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఈజీ రెసిపీస్ మిస్ కాకుండా ఉంటారు, ఓకేనా? చేసుకోండి. పాలైతే మంచిగా మసిల్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నా, దీంట్లో ఈ పాలు పోస్తున్నా. ఒక 2 చిన్న బౌల్స్లలో పోసిన, అట్లనే ఒక చిన్న ప్లేట్ల గిట్లా పోసిన. ఇవి మూడింటిని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఇప్పుడు వీటిని ఇట్లనే చల్లగా వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. చూసిరా ఎంత సింపుల్ గా ఉందో, మస్తు సింపుల్ గా ఉంటది. 10 మినిట్స్ లో చేసేయచ్చు. కాకపోతే ఇంకా 10 మినిట్స్ వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసిన 10-15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. కరెక్ట్ 15 మినిట్స్ అయింది. మన స్వీట్ గిట్లా రెడీ అయిపోయింది. మస్తు అంటే మస్తు వచ్చింది. చూడండి ఎంత ఇట్లా గట్టిగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మెల్లగా సైడ్లకు ఒక్కసారి ఇట్లా అన్నాం అనుకోండి, సైడ్లకు మెల్లగా ఇట్లా అని ఎంత మంచిగా వచ్చిందో చూడండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇది మనం ప్లేట్లో వేసింది, ఇవేమో చిన్న బౌల్స్లో వేసినాయి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. మస్తు అంటే మస్తు వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇవి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మస్తు వచ్చినాయి. టేస్టింగ్ టైం.
కూల్గా సూపర్గా ఉంది. నోట్లో పెట్టుకోగానే జారిపోతుంది. మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా మస్తు ఈజీగా తినేయచ్చు వీటిని. చిన్నపిల్లలు అయితే మస్తు తింటారు. అబ్బా స్వీట్ అయితే కూల్గా సూపర్గా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. చిన్నపిల్లలకి అయితే మస్తు నచ్చుతుంది. పక్కా మీ పిల్లలకి వేసి పెట్టేసేయండి. సరే, మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ అందరికీ.